అండి అందరికీ. రవ్వతో మంచి స్వీట్ రెసిపీ నేర్చుకుందామా? బొంబాయి రవ్వ అండి, ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. 2 స్పూన్లు నెయ్యి వేసుకుని, హాఫ్ కప్పు రవ్వ వేసుకుని పొడిగా వచ్చేటట్టు వేయించుకోవాలండి. వేగిందండి. ఇప్పుడు కప్పు పాలు పోసుకోవాలండి. ఈ రవ్వ పీల్చేసుకుందండి. ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టుకుని మూత పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు షుగర్ వేసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకుందామండి. అట్లా తీగపాకం రానిద్దాము. చాలండి, తీగపాకం రానిస్తే పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని, ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు మిల్క్ పౌడర్, పాకంలో విలాచీ పౌడర్ వేసుకున్నానండి. 1 స్పూన్ యాలకుల పొడి, మిల్క్ పౌడర్ ఒక 2 స్పూన్లు, మైదా 1 స్పూన్ అండి బైండింగ్ కోసం. ఇదంతా కలిపి అట్లా ప్రెస్ చేసుకోవాలండి. అలా సాఫ్ట్గా చేసుకొని అట్లా స్క్వేర్ షేప్లో వచ్చే వరకు కోసుకోవాలండి. వచ్చేటట్టుగా అలా చుట్టూ అదంతా తీసేసి మళ్ళీ ఇంకొకసారి చేసుకుందామండి. అలా సైడ్స్ అలా నొక్కొని ఇప్పుడు లో నుండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. నూనె పీల్చుకుంటాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మిగతావి కూడా అన్నీ అట్లాగే చేసి వేయించుకోవాలి. మొత్తం చూపెట్టే వరకు టైం చాలదండి. అలా పాకంలో వేసి ఒక 5 నిమిషాలు అట్టు పెట్టుకొని తీసుకోవాలండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.